హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ గ్రూప్ డి 2026కు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడింది. ముందుగా దీంట్లో ఏ ఉన్నాయి, ఎన్ని పోస్టులు ఉన్నాయో చూసుకుందాం. ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ప్రకారం మనకు 22 పోస్టులు ఉన్నట్లు తెలుస్తుంది. మరియు అప్లై చేయడానికి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు తేదీలు మారాయి, ఎలా ఉన్నాయో ఎలా లేదో ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఆర్ఆర్బీ గ్రూప్ డి లెవెల్ 1 రిక్రూట్మెంట్ 2026 రివైజ్డ్ డేట్స్ అంటే తేదీలు అనేవి ఇప్పుడు మారినాయి కాబట్టి దరఖాస్తు తేదీలు వచ్చేసి కొత్త షెడ్యూల్ అనేది ప్రకటించడం అనేది జరిగింది. ఇక్కడ మనం ముఖ్యమైన మార్పులు మరియు కొత్త తేదీలు చూసుకున్నట్లయితే మనకు గతంలో ప్రకటించిన తేదీలు బదులుగా అభ్యర్థుల కింది కొత్త షెడ్యూల్ ప్రకారం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ దరఖాస్తు ప్రక్రియ అనేది ఇప్పటి నుంచి ప్రారంభమవుతుంది. మనం ఇక్కడ వివరాలకు వెళ్ళినట్లయితే పాత తేదీలు మరియు కొత్త తేదీలు ఒకసారి రివైజ్ అనేది చూసుకున్నట్లయితే ఒకసారి పాత తేదీ చూసుకున్నట్లయితే మనకి ఇప్పుడు ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం వచ్చేసి 21/1/2026 నుంచి 31/1/2026గా నిర్ధారణ జరిగింది. కానీ దరఖాస్తు తేదీలను ఇప్పుడు దరఖాస్తు చివరి చేసి వచ్చేసి 22/2/2026 మరియు 2/3/2026 రాత్రి 11:59 వరకు దరఖాస్తు ఆన్లైన్ అనేది అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఎట్టి పరిస్థితుల్లో మిస్ కావాలి, తప్పనిసరిగా అప్లై చేసుకోండి. ఎవరెవరు అర్హతలు ఉన్నారో కంపల్సరీగా అప్లై చేసుకోండి. మనం నోటిఫికేషన్ ముఖ్యాంశాలు కీ హైలైట్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు మొత్తం ఖాళీలు వచ్చేసి దేశవ్యాప్తంగా ఆర్ఆర్బీ గ్రూప్ డిలో సుమారు 22,000 పోస్టులు ఉన్నట్లుగా మనకు ఇక్కడ తెలుస్తుంది. సో సుమారు 22 పోస్టులు అంటే గొప్ప అవకాశంగా మనం చెప్పుకోవచ్చు. మరియు నెలకు ప్రారంభ వేతనం వచ్చేసి ఇక్కడ నెలకు 18,000 నుంచి స్టార్టింగ్ 7A CPC పే మెట్రిక్ మరియు ప్రకారం లెవెల్ ప్రకారంగా మనకు చూసారు. అలాగే వయో పరిమితి ఏజ్ రేట్ చూసుకున్నట్లయితే 1/1/2020 నాటికి అభ్యర్థుల వయసు 18 సంవత్సరాల నుండి 37 ఏళ్ల మధ్య ఉన్నవాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవద్దు. సో 18 ఇయర్స్ నుండి 33 ఇయర్స్ బిలాంగ్ ఉన్నవారు ఎవరైనా సరే అప్లై చేసుకోండి. అలాగే మనకి ఇక్కడ అభ్యర్థుల ముఖ్య గమనిక ఇంపార్టెంట్ నోట్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కొన్ని విషయాలు అనేది తెలియజేయడం జరిగింది. అవి ఏంటంటే కింది విధంగా ఉన్నాయి. ముఖ్యంగా మనకు ఈ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అభ్యర్థులకు ఒక ముఖ్యమైన విషయంపై హెచ్చరించడం జరిగింది. అదేమిటంటే నియామక ప్రక్రియ అనేది అంటే రైల్వే ఉద్యోగాల ఎంపిక పూర్తిగా కంప్యూటరైజ్ విధానంలో కేవలం మెరిట్ ఆధారంగా ఎవరైతే ఎగ్జామ్లో క్వాలిఫై అవుతారో వాళ్ళకి మాత్రమే ప్రతిపాదన మాత్రమే దీనికి అవకాశం ఉంటుంది. మోసగాళ్ళ పట్ల జాగ్రత్త అంటే ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి మధ్యవర్తులు లేదా మోసగాళ్ళు ఇలా నమ్మించి ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు గుంజుతుంటారు. సో ఫ్రెండ్స్, అలాంటివి ఏమి నమ్మొద్దండి. ఇది పూర్తిగా ఎగ్జామ్ మరియు మెరిట్ ఆధారంగా అనేది నిర్ణయించడం జరుగుతుంది. సో కేర్ఫుల్గా మీరు అర్హత ఉంటేనే అప్లై చేసుకోండి. ఎవరిని మోసగాళ్ళని నమ్మొద్దండి. అదే ఇక్కడ మనకు ఎలా దరఖాస్తు చేయాలి, ఎప్పటి నుంచి దరఖాస్తు చేయాలని ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు అభ్యర్థులు 31 జనవరి 2026 నుండి అధికారిక రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వెబ్సైట్లో లాగిన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మరియు చివరిగా ఇక్కడ తేదీలు మారినందున అభ్యర్థులకు ప్రిపరేషన్ కోసం మరింత సమయం దొరికినందున సో తప్పకుండా ప్రిపేర్ అయ్యి ఈ రైల్వే ఆర్ఆర్ గ్రూప్ డి ఎవరికైతే జాబ్ లక్ష్యంగా ఉంటుందో కంపల్సరీగా ఈ జాబ్ని సొంతం చేసుకోండి. సో మిస్ కావద్దండి ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ పూర్తిగా చూసుకుని అప్లై చేసుకోండి. ఎలా అప్లై చేయాలో తెలియకపోతే కింద అప్లై అని కామెంట్ పెట్టండి. కంపల్సరీగా అప్లై వీడియో కూడా పెడతాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్. సబ్స్క్రైబ్ చేసుకోండి.